వెల్కమ్ టు విజేఆర్ ఛానల్. ఏపీటీఎస్కి సంబంధించి టెట్ అండ్ డిఎస్సిలో భాగముగా వ్యవసాయ విధానము గురించి తెలుసుకుందాం. అగ్రికల్చర్ అనే లాటిన్ పదము నుండి ఆవిర్భవించింది. అగ్రి అనగా మట్టి, కల్చర్ అనగా సాగు చేయుట అని అర్థము. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా వ్యవసాయ రంగాన్ని పేర్కొంటారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా వ్యవసాయ రంగాన్ని పేర్కొంటారు. భారతదేశ అతిపెద్ద ఉపాధి కల్పన రంగము వ్యవసాయము. భారతదేశ అతిపెద్ద ఉపాధి కల్పన రంగము వ్యవసాయము. వ్యవసాయము రాష్ట్ర జాబితాలో కలదు. వ్యవసాయము రాష్ట్ర జాబితాలో ఉంది. భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగము అవ్యవస్థీకరణ రంగము వ్యవసాయ రంగము. మన వ్యవసాయము ఋతుపవనంపై ఆధారపడినది కావున మన వ్యవసాయమును ఋతుపవనంతో జూదము అంటారు. యుఎన్ఓ అనుబంధ సంస్థ అయిన ఆహార మరియు వ్యవసాయ సంస్థను 1945 అక్టోబర్ 16న ఇటలీ రాజధాని రోమ్లో స్థాపించారు. ఎక్కడ స్థాపించారు? 1945 అక్టోబర్ 16న ఇటలీ రాజధాని రోమ్లో స్థాపించారు. రైతుల వర్గీకరణ లేదా వ్యవసాయ కమతాలు. రైతుల వర్గీకరణ లేదా వ్యవసాయ కమతాలు. రైతు సాగు చేయు భూమిని వ్యవసాయ కమతము అంటారు. రైతు సాగు చేసే భూమిని ఏమంటారు? వ్యవసాయ కమతము అంటారు. సాధారణంగా రైతులను మరియు కమతాలను 5 రకాలుగా వర్గీకరించారు. సాధారణంగా రైతులను మరియు కమతాలను 5 రకాలుగా వర్గీకరించారు. వారు: 1. ఉపాంత రైతులు. 1 హెక్టార్ వరకు భూమి కలిగి ఉన్నవారు లేదా 2.5 ఎకరాల వరకు భూమిని కలిగి ఉన్నవారు. ఉపాంత రైతులంటే ఎవరు? 1 హెక్టార్ వరకు భూమిని కలిగి ఉన్నవారు లేదా 2.5 ఎకరాల వరకు భూమి కలిగి ఉన్నవారు. 2. చిన్నకారు రైతులు. 1 హెక్టార్ నుండి 2 హెక్టార్ల వరకు లేదా 2.5 నుండి 5 ఎకరాల వరకు భూమిని కలిగి ఉన్నవారిని చిన్నకారు రైతులు అంటారు. చిన్నకారు రైతులు అంటే ఎవరు? 1 హెక్టార్ నుండి 2 హెక్టార్ల వరకు లేదా 2.5 హెక్టార్ల నుండి 5 ఎకరాల వరకు భూమిని కలిగి ఉన్నవారిని చిన్నకారు రైతులు అంటారు. 3. సన్నకారు రైతులు. 2 హెక్టార్ల నుండి 4 హెక్టార్ల వరకు లేదా 5 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు భూమిని కలిగి ఉన్నవారు. సన్నకారు రైతులు అంటే ఎవరు? 2 హెక్టార్ల నుండి 4 హెక్టార్ల వరకు లేదా 5 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు భూమిని కలిగి ఉన్నవారు. 4. మధ్య తరగతి రైతులు. 4 హెక్టార్ల నుండి 10 హెక్టార్ల వరకు 10 ఎకరాల నుండి 25 ఎకరాలు కలిగి ఉండేవారు. మధ్యతరగతి రైతులంటే 4 హెక్టార్ల నుండి 10 హెక్టార్ల వరకు లేదా 10 ఎకరాల నుండి 25 ఎకరాల కలిగి ఉండేవారు. పెద్ద రైతులు. 5. 10 హెక్టార్ల కంటే ఎక్కువ భూమిని కలిగి ఉన్నవారు లేదా 25 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉన్నవారు. పెద్ద రైతులంటే ఎవరు? 10 హెక్టార్ల కంటే ఎక్కువ భూమిని కలిగి ఉన్నవారు లేదా 25 ఎకరాల కంటే ఎక్కువ భూమిని కలిగి ఉన్నవారు. పంట సాగు కాలము. పంట సాగు కాలమును అనుసరించి సంవత్సరమును 3 వ్యవసాయ ఋతువులుగా విభజించడం జరిగింది. పంట సాగు కాలాన్ని అనుసరించి సంవత్సరానికి 3 వ్యవసాయ ఋతువులుగా విభజించడం జరిగింది. 1. ఖరీఫ్. ఈ కాలము జూన్ నుండి అక్టోబర్ వరకు ఉంటుంది. ఈ కాలంలో పండే ముఖ్యమైన పంటలు. ఈ కాలం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది? ఖరీఫ్. ఈ కాలము జూన్ నుండి అక్టోబర్ వరకు ఉంటుంది. ఈ కాలంలో పండే ముఖ్యమైన పంటలు: వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగులు, పత్తి, పొగాకు. ఖరీఫ్ పంటలో ఏమేమి పండుతాయి?
వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగులు, పత్తి, పొగాకు. 2. రబీ పంట. ఈ నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ కాలంలో పండే ముఖ్యమైన పంటలు గోధుమ, బార్లీ, పప్పు దినుసులు, ఆవాలు. రబీ పంట ఇది నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ కాలంలో పండే పంటలు ముఖ్య పంటలు ఏంటి? గోధుమ, బార్లీ, పప్పు దినుసులు, ఆవాలు. 3. జాయిద్. ఈ కాలము మార్చి నుండి మే వరకు ఉంటుంది. ఈ కాలంలో పండే ముఖ్యమైన పంటలు దోస, పుచ్చకాయ, కూరగాయలు, మొక్కజొన్న. జైద్ కాలము మార్చి నుండి మే వరకు ఉంటుంది. ఈ కాలంలో పండే ముఖ్యమైన పంటలేంటి? దోస, పుచ్చకాయ, కూరగాయలు, మొక్కజొన్న. వ్యవసాయము రకాలు. వ్యవసాయము 4 రకాలుగా విభజించారు. అవి: 1. సాంద్ర వ్యవసాయము. తక్కువ విస్తీర్ణములో ఎక్కువ దిగుబడిని తీసుకొచ్చి సాగు చేసే పద్ధతిని సాంద్ర వ్యవసాయము అంటారు. ఇది భారతదేశంలో అమల్లో ఉంది. ఒకటేంటి? వ్యవసాయం ఎన్ని రకాలు? 4 రకాలు. దానిలో 1 సాంద్ర వ్యవసాయము. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడినిచ్చి సాగు చేసే పద్ధతిని సాంద్ర వ్యవసాయము అంటారు. ఇది ఏ దేశంలో అమల్లో ఉంది? భారతదేశంలో అమల్లో ఉంది. విస్తృత వ్యవసాయము. సాగులో లేని బీడు భూములను కూడా సాగులోకి తీసుకొచ్చే పద్ధతిని విస్తృత వ్యవసాయము అంటారు. ఈ పద్ధతి అభివృద్ధి చెందిన దేశాలలో ఉంటుంది. విస్తృత వ్యవసాయం అంటే సాగులో లేని బీడు భూములను కూడా సాగులోకి తీసుకొచ్చే పద్ధతిని విస్తృత వ్యవసాయము అంటారు. ఈ పద్ధతి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది. 3. విస్థాపన వ్యవసాయము లేదా పోడు వ్యవసాయము. భూసారం తగ్గగానే మరో ప్రదేశానికి వెళ్ళి వ్యవసాయం చేసే విధానాన్ని విస్థాపన వ్యవసాయము లేదా వలస వ్యవసాయము అంటారు. విస్థాపన వ్యవసాయము లేదా పోడు వ్యవసాయము అంటే భూసారం తగ్గగానే మరో ప్రదేశానికి వెళ్ళి వ్యవసాయం చేసే విధానాన్ని విస్థాపన వ్యవసాయము లేదా వలస వ్యవసాయము అంటారు. ఈ వ్యవసాయ పద్ధతిని పోడు వ్యవసాయ పద్ధతి అని కూడా అంటారు. ఈ వ్యవసాయమును గిరిజనులు ఎక్కువగా చేస్తారు. ఈ వ్యవసాయ పద్ధతిని ఏమంటారు? పోడు వ్యవసాయ పద్ధతి అని కూడా అంటారు. ఈ వ్యవసాయమును గిరిజనులు ఎక్కువగా చేస్తారు. 4. మిశ్రమ వ్యవసాయము. వ్యవసాయంతో పాటు దాని అనుబంధ వృత్తులు చేపల పెంపకము, పశుపోషణ, పౌల్ట్రీ ఫారము కూడా కొనసాగించే పద్ధతిని మిశ్రమ వ్యవసాయము అంటారు. ప్రపంచంలో ఈ వ్యవసాయ పద్ధతిని ఎక్కువగా ఉన్న దేశమేది? జర్మనీ. మిశ్రమ వ్యవసాయ పద్ధతి ఎక్కువగా అమల్లో ఉన్న దేశమేది? జర్మనీ. దీంట్లో ఏమేమి చేస్తారు? చేపల పెంపకము, పశుపోషణ, పౌల్ట్రీ ఫారము. 5. ట్రక్ వ్యవసాయము. నగరాలకు చుట్టుప్రక్కల నగర అవసరాల కోసం పండించే కూరగాయల సాగును ట్రక్ వ్యవసాయము అంటారు. యాజమాన్యం ఆధారంగా వ్యవసాయాన్ని 3 రకాలుగా విభజించారు. ట్రక్ వ్యవసాయం అంటే ఏంటి? నగరాలకు చుట్టుప్రక్కల నగర అవసరాల కోసం పండించే కూరగాయల సాగును ట్రక్ వ్యవసాయము అంటారు. యాజమాన్యం ఆధారంగా వ్యవసాయాన్ని 3 రకాలుగా విభజించారు. అవి: 1. రైతు వ్యవసాయము. రైతులు స్వయంగా తన భూమిలో చేసే వ్యవసాయము. రైతు వ్యవసాయం అంటే రైతులు స్వయంగా తన భూమిలో చేసే వ్యవసాయము. 2. సహకార వ్యవసాయము. రైతులు సామూహికంగా చేసే వ్యవసాయము. రష్యాలో ఈ రకమైన వ్యవసాయాన్ని కొల్కోజ్ అంటారు. ప్రభుత్వ వ్యవసాయము.
ప్రభుత్వమే వ్యవసాయాన్ని చేస్తే ఆ వ్యవసాయాన్ని ప్రభుత్వ వ్యవసాయము అంటారు. ప్రభుత్వ వ్యవసాయం అంటే ప్రభుత్వమే వ్యవసాయాన్ని చేస్తే ఆ వ్యవసాయాన్ని ప్రభుత్వ వ్యవసాయము అంటారు. రష్యాలో మొదటిసారిగా ప్రభుత్వ వ్యవసాయాన్ని ప్రారంభించారు. వీటిని సౌకోజ్ అంటారు. రష్యాలో మొదటిసారిగా ప్రభుత్వ వ్యవసాయాన్ని ప్రారంభించారు. వీటిని సౌకోజ్ అంటారు. వ్యవసాయ రంగ అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వ పథకాలు. వ్యవసాయ రంగ అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వ పథకాలు. వ్యవసాయ రంగంలో 1960 తరువాత అధునాతన విధానాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం 3 పథకాలను ప్రారంభించింది. వ్యవసాయ రంగంలో 1960 తర్వాత అధునాతన విధానాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం 3 పథకాలను ప్రారంభించింది. 1. సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం 1960-61. సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం 1960-61. అధిక దిగుబడులనిచ్చు విత్తనాలు, ఫెర్టిలైజర్స్, కెమికల్స్, నూతన యంత్రాలు, పరపతి సదుపాయాలను ఉపయోగించి వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తి సాధించుటకు ఈ పథకాన్ని 7 రాష్ట్రాలలోని 7 జిల్లాలను ఎంపిక చేసి నూతన వ్యవసాయ వ్యూహాన్ని అమెరికా ఫౌండేషన్ సహకారంతో ప్రయోగాత్మకంగా ప్రారంభించడం జరిగింది. అధిక దిగుబడులనిచ్చు విత్తనాలు, ఫెర్టిలైజర్స్, కెమికల్స్, నూతన యంత్రాలు, పరపతి సదుపాయాలను ఉపయోగించి వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తి సాధించుటకు ఈ పథకాన్ని 7 రాష్ట్రాల్లోని 7 జిల్లాలను ఎంపిక చేసి నూతన వ్యవసాయ వ్యూహాన్ని అమెరికా ఫౌండేషన్ సహకారంతో ప్రయోగాత్మకంగా ప్రారంభించడం జరిగింది. ఈ పథకం విజయవంతమైంది. 2. సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం. సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం 1965-66. ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా 114 జిల్లాలలో అమలు చేశారు. వాస్తవంగా భారతదేశంలో హరిత విప్లవం ఈ పథకంతోనే ప్రారంభమైంది. సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమాన్ని 1965-66లో ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా 114 జిల్లాలలో అమలు చేశారు. భారతదేశంలో హరిత విప్లవం ఈ పథకంతోనే ప్రారంభమైంది. జేఏఏపీ పథకం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపిక చేసిన జిల్లాలు. జేఏఏపీ పథకం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపిక చేసిన జిల్లాలు. 1. తూర్పుగోదావరి, 2. పశ్చిమ గోదావరి, 3. కృష్ణా, 4. గుంటూరు, 5. మహబూబ్ నగర్, 6. కరీంనగర్, 7. వరంగల్. 7 జిల్లాలేంటి? తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 117 మండలాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎన్ని మండలాల్లో ప్రవేశపెట్టారు? 117 మండలాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. 3. అధిక దిగుబడినిచ్చు వంగడాల కార్యక్రమం 1966-67. అధిక దిగుబడినిచ్చు వంగడాల కార్యక్రమం 1966-67. అత్యధిక దిగుబడి సాధిస్తున్న హైబ్రిడ్ విత్తనాలను, వంగడాలను సమీకరించి వ్యవసాయం చేయడం. అత్యధిక దిగుబడులు సాధిస్తున్న హైబ్రిడ్ విత్తనాలను, వంగడాలను సమీకరించి వ్యవసాయం చేస్తారు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.